ఆగస్టు 8, 1963. ఆ రోజు రాత్రి రాయల్ మెయిల్ ట్రైన్ ఒకటి గ్లాస్గో నుండి లండన్కు బయలుదేరింది. ఆ ట్రైన్లోని ఒక కంపార్ట్మెంట్ నిండా నోట్ల సంచులున్నాయి. వాటి విలువ ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే సుమారు 800 కోట్ల రూపాయలుంటుంది. ట్రైన్ డ్రైవర్ జాక్ మిల్స్ ఆ చీకటి రాత్రిలో ఇంజిన్ను వేగంగా పోనిస్తున్నాడు. అంతలో అకస్మాత్తుగా ఒక క్రాసింగ్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. డ్రైవర్కి అది చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో ఆ చోట సిగ్నల్ పడడానికి అస్సలు ఛాన్సే లేదు. సరే అని డ్రైవర్ వెంటనే బ్రేకులు వేసి ఆ నిర్మానుష్యమైన దారిలోనే ట్రైన్ను ఆపేశాడు. కొద్దిసేపు చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక మాస్టర్ ప్లాన్ దాగుంది. అది ఆ శతాబ్దంలోనే అతిపెద్ద దోపిడీకి దారి తీయబోతుంది. అదే ది గ్రేట్ ట్రైన్ రాబరీ. ఆ దొంగలు ఏకంగా ట్రైన్నే ఎత్తుకెళ్ళిపోయారు. చూస్తుంటే ఇదేదో సినిమా కథలా అనిపిస్తుంది కదా, కానీ నిజంగానే జరిగింది. ఈ దొంగలు ఎంతో సస్పెన్స్తో కూడిన ప్లాన్ వేశారు. బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన ట్రైన్ నుండి ఒక్కటంటే ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా లక్షల పౌండ్లను లేపేశారు. ఇదంతా కొన్ని నెలల ముందే మొదలైంది. లండన్కు చెందిన కొందరు పేరు మోసిన క్రిమినల్స్ ఒక కొత్త సాహసం చేయడానికి ఏకమయ్యారు. ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ బ్రూస్ రెనాల్డ్. అతను తన టీంతో కలిసి ఈ భారీ దోపిడీకి స్కెచ్ వేశాడు. అతని దగ్గర బ్రిటన్ నేషనల్ పోస్ట్ సర్వీస్ అంటే రాయల్ మెయిల్కి సంబంధించిన ఒక రహస్య సమాచారం ఉంది. ఈ సీక్రెట్ అతనికి రాయల్ మెయిల్లో పనిచేసే ఒక సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర తెలిసింది. అయితే అతను ఎవరన్నది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆ సమాచారం ఏంటంటే గ్లాస్గో నుండి లండన్ వెళ్లే ట్రైన్లో హై వాల్యూ ప్యాకేజెస్ HVP అనే ఒక ప్రత్యేక ట్రైన్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఒక పర్టికులర్ రోజున ఆ కంపార్ట్మెంట్లో చాలా పెద్ద మొత్తంలో డబ్బు వెళ్తుంది. ఆ దొంగల టార్గెట్ సరిగ్గా ఆ కంపార్ట్మెంటే. బ్రూస్ రెనాల్డ్స్ మరియు అతని మనుషులు పేరు మోసిన క్రిమినల్స్ అయితే కావచ్చు, కానీ వాళ్ళకు ట్రైన్ దోపిడీలు చేసిన అనుభవం లేదు. అందుకే వాళ్ళు లండన్లోని మరో గ్యాంగ్ను కలిశారు. వాళ్లకు ట్రైన్లను ఎలా లూటీ చేయాలో బాగా తెలుసు. ఆ గ్యాంగ్ పేరే సౌత్ కోస్ట్ రైడర్స్. మెల్లిమెల్లిగా ఈ టీం పెరుగుతూ పోయింది. చివరికి ఈ ప్లాన్లో 15 మందికి పైగా జాయిన్ అయ్యారు. ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా ప్రభుత్వ ట్రైన్ను కొల్లగొట్టడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ ఇదేదో మామూలు దొంగతనం కాదు కదా. ట్రైన్ను ఆపి దోచుకోవడానికి నెలల తరబడి ప్లాన్ వేశారు. ఆగస్టు 7, 1963 సాయంత్రం 6:50 ఆ ట్రైన్ గ్లాస్గో సెంట్రల్ స్టేషన్ నుండి లండన్కు బయలుదేరింది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు లండన్లోని హ్యూస్టన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. ఈ ట్రైన్లో మొత్తం 12 డబ్బాలున్నాయి. ప్రయాణంలో పోస్టులను అంటే మెయిల్స్ను సార్టింగ్ చేయడానికి 72 మంది పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ కూడా అందులో ఉన్నారు. ఈ ట్రైన్ను కేవలం పార్సల్స్ మరియు ఉత్తరాలను వేర్వేరు నగరాల్లో డ్రాప్ చేయడం కోసమే నడిపేవారు. అందుకే ఈ ట్రైన్ను ఎక్కడ ఆపకుండా వేర్వేరు స్టేషన్లలో పార్సల్స్ను డ్రాప్ చేయాల్సి వచ్చేది. ఏదైనా స్టేషన్ రాగానే అక్కడి లోకల్ పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ స్పెషల్ స్టాండ్లకు అంటే ఎలివేటెడ్ ర్యాక్స్కు పోస్ట్ సంచులను తగిలించేవారు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదుగా వెళ్తున్నప్పుడు కొంచెం స్లో అయ్యేది. అప్పుడు లోపల ఉన్న స్టాఫ్ ఒక నెట్ సహాయంతో ఆ సంచులను లాగేసుకునేవారు. అలాగే వాళ్ళు ఏ ఊళ్ళో అయితే సంచులు వదిలేయాలో వాటిని ప్లాట్ఫామ్ మీదకు విసిరేసేవారు. అలా ట్రైన్ ఆగకుండానే మెయిల్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోయేది. అయితే ఏ డబ్బాలో అయితే దొంగతనం జరగబోతుందో ఆ డబ్బా ఇంకా ఈ ట్రైన్కు తగిలించలేదు. అది 9 వ్యాలీ రైల్వే స్టేషన్లో సేఫ్గా పార్క్ చేసింది. ఈ కంపార్ట్మెంట్నే HVP హై వాల్యూ ప్యాకేజెస్ అంటారు. ఎందుకంటే ఆ కాలంలో వేర్వేరు నగరాలకు ప్రజలు పంపే మనీ ఆర్డర్లు, భారీ మొత్తంలో డబ్బు ఈ డబ్బాలోనే ఉండేవి. నిజానికి 1960లో అంటే ఈ దోపిడీకి 3 ఏళ్ల ముందు పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ వాళ్ళు ఈ HVP డబ్బాల్లో సెక్యూరిటీ అలార్మ్ సిస్టమ్ పెట్టాలని చెప్పారు. 1961 కల్లా 3 డబ్బాలకు ఈ సిస్టమ్ అమర్చారు. అలారం లేని పాత డబ్బాలను పక్కన పెట్టేశారు. కానీ ఆ దొంగల అదృష్టం ఏంటో గానీ దోపిడీ జరగాల్సిన రోజున సెక్యూరిటీ అలారం ఉన్న డబ్బాలన్నీ రిపేర్లో ఉండి సర్వీస్లో లేవు. అలారం ఉన్న డబ్బాలు అందుబాటులో లేకపోవడంతో రిజర్వ్లో ఉన్న M3024M అనే పాత డబ్బాను వాడాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి సెక్యూరిటీ సిస్టమ్ లేదు. ఈ విషయం ఆ దొంగలకు రాయల్ మెయిల్లో ఉన్న వాళ్ళ ఇన్సైడర్ ద్వారా ముందే తెలిసిపోయింది. ఇది వాళ్ళకు దొరికిన మొదటి పెద్ద క్లూ. గ్లాస్గో నుండి బయలుదేరిన ట్రైన్ 9 వ్యాలీ స్టేషన్కు రాగానే రైల్వే స్టాఫ్ ఆ క్యాష్ ఉన్న HVP డబ్బాను ఇంజిన్ తర్వాత రెండో డబ్బాగా తగిలించారు. ఇక రెండో అతి ముఖ్యమైన క్లూ ఏంటంటే సాధారణంగా ఈ HVP డబ్బాల్లో సుమారు 3 లక్షల పౌండ్ల డబ్బుంటుంది. కానీ ఆ ముందు వారం బ్యాంక్ హాలిడేస్ రావడం వల్ల దోపిడీ జరగాల్సిన రోజున ఆ డబ్బాలో ఏకంగా 30 లక్షల పౌండ్ల డబ్బుంది. అంటే మామూలు కంటే
12 రెట్లు ఎక్కువ డబ్బు వెళ్తుంది. అటు చూస్తే సెక్యూరిటీ అలారం ఉన్న డబ్బా కూడా రిపేర్లో ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో అనుకోకుండా జరిగినట్టు అనిపించవచ్చు, కానీ ఆ దొంగలకి మాత్రం ఇది పక్కా ప్లాన్ ప్రకారం దొరికిన అవకాశం. దొంగలు సరిగ్గా ఈ రోజు కోసమే నెలల తరబడి ప్లాన్ వేశారు. ఇక ట్రైన్ ఆ మనీ డబ్బాతో నైన్ వ్యాలీ స్టేషన్ నుండి బయలుదేరింది. అప్పటికే బాగా చీకటి పడింది. 58 ఏళ్ల డ్రైవర్ జాక్ మిల్స్ వేగంగా లండన్ వైపు ట్రైన్ను పోనిస్తున్నాడు. అటువైపు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పొదల్లో దొంగల గ్యాంగ్ అంతా సిద్ధంగా మాటు వేసి ఉంది. వాళ్ళ ప్లాన్ చాలా పక్కాగా ఉంది. ఆగస్టు 8, 1963 రాత్రి 3 గంటల సమయంలో ఆ గ్యాంగ్లో ఒకడు సియర్స్ క్రాసింగ్ దగ్గర ఉన్న సిగ్నల్తో ఆట మొదలుపెట్టాడు. ఆ సిగ్నల్ బోర్డు మీద ఉన్న గ్రీన్ లైట్ కనిపించకుండా ఒక గ్లౌజ్ అడ్డం పెట్టాడు. ఇక రెడ్ లైట్ వెలిగేలా చేయడానికి ఒక బ్యాటరీని వాడాడు. ఆ తర్వాత అందరూ దాక్కుని ట్రైన్ కోసం ఎదురు చూడసాగారు. ట్రైన్ సరిగ్గా క్రాసింగ్ దగ్గరకు రాగానే డ్రైవర్ రెడ్ లైట్ చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే సాధారణంగా ఆ చోట ట్రైన్ను ఆపే ప్రసక్తే ఉండదు. అందులోనూ రాయల్ మెయిల్ ట్రైన్ను అస్సలు ఆపరు. కానీ రూల్ ప్రకారం జాక్ మిల్స్ బ్రేక్ వేసి సిగ్నల్ దగ్గరే ట్రైన్ను ఆపేశాడు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. వెంటనే అసిస్టెంట్ డ్రైవర్, ఇతన్నే సెకండ్ మ్యాన్ అంటారు, అతను కిందికి దిగాడు. ట్రాక్ పక్కన ఉండే టెలిఫోన్ ద్వారా సిగ్నల్ మ్యాన్తో మాట్లాడి అసలు ట్రైన్ ఎందుకు ఆపాల్సి వచ్చిందో అడుగుదామని అతను వెళ్ళాడు. అసిస్టెంట్ డ్రైవర్ ట్రాక్ పక్కన ఉన్న టెలిఫోన్ ఎత్తి మాట్లాడదామనుకుంటే దాని వైర్లు కట్ చేసున్నాయి. అది కూడా దొంగల ప్లానే. ఏంటి అని అతను వెనక్కి తిరిగి ఇంజన్ వైపు వెళ్దామనుకునే లోపే పొదల్లో నుంచి దొంగలు బయటకు వచ్చి అతను పట్టుకున్నారు. అదే సమయంలో మరికొందరు దొంగలు ఇంజిన్ 2 వైపుల నుండి పైకెక్కి డ్రైవర్ జాక్ మిల్స్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించారు. డ్రైవర్ ఎదురు తిరగడంతో ఒక దొంగ ఇనుప రాడుతో అతని తలపై కొట్టాడు. దాంతో జాక్ మిల్స్ అక్కడికక్కడే డ్రైవింగ్ సీట్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. దొంగలు ఎంత పక్కాగా వచ్చారంటే పైన ఇంజిన్లో ఈ గొడవ జరుగుతుండగానే కింద మిగతా గ్యాంగ్ మెంబర్స్ ఇంజిన్ తర్వాత ఉన్న మొదటి 2 డబ్బాలను మిగతా ట్రైన్ నుండి విడదీసేశారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ 2 డబ్బాలను ఇంజిన్తో సహా అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లడం. కానీ ఎక్కడికి? సియర్స్ క్రాసింగ్ నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో బ్రైడ్కో బ్రిడ్జ్ ఉంది. అక్కడే దొంగల ట్రక్కులు సిద్ధంగా ఉన్నాయి. ఆ ట్రైన్ను అక్కడి వరకు నడపడం కోసం వాళ్ళు తమతో పాటు ఒక రిటైర్డ్ రైల్వే డ్రైవర్ను కూడా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. కానీ ఇప్పుడు దొంగలకు మొదటి చిక్కు వచ్చి పడింది. వాళ్ళు తమతో పాటు తెచ్చుకున్న రిటైర్డ్ డ్రైవర్ ఆ కొత్త ఇంజిన్ కంట్రోల్స్ చూసి భయపడిపోయాడు. ఎందుకంటే అతను అప్పటి వరకు అలాంటి ఇంజిన్ను ఎప్పుడు నడపలేదు. ఇంకా చేసేదేం లేక దొంగలు దెబ్బతిన్న డ్రైవర్ జాక్ మిల్స్ను ఎలాగాలో స్పృహలోకి తీసుకొచ్చారు. అతన్ని బెదిరించి బలవంతంగా ఆ ట్రైన్ను కిలోమీటర్ దూరంలో ఉన్న బ్రిడ్జ్ వరకు నడిపించారు. ఈలోపు వెనకాల ఆగిపోయిన మిగతా డబ్బాలో ఉన్న స్టాఫ్కు అసలు ట్రైన్ ఎందుకు ఆగిందో, ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాలేదు. బ్రైడ్కో బ్రిడ్జ్ దగ్గరకు రాగానే దొంగలు ఆ హెచ్విపి డబ్బా తలుపులు పగలగొట్టి లోపలికి దూరిపోయారు. లోపల ఉన్న 5గురు స్టాఫ్ను ఇష్టం వచ్చినట్లు కొట్టి వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి బోర్లా పడుకోబెట్టారు. ఆ కంపార్ట్మెంట్లో మొత్తం 128 సంచులున్నాయి. అవన్నీ కరెన్సీ నోట్లతో నిండిపోయి ఉన్నాయి. అందులో 1 పౌండ్, 5 పౌండ్స్ మరియు 10 షిల్లింగ్ల నోట్లున్నాయి. వాటన్నిటి బరువు సుమారు 2.5 టన్నులు. ట్రైన్ బ్రిడ్జ్ పైనుంది. కింద రోడ్డు మీద వాళ్ళ ట్రక్ సిద్ధంగా ఉంది. దొంగల ప్లాన్ ప్రకారం వాళ్ళ దగ్గర కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఉంది. అందుకే వాళ్ళంతా ఒక గొలుసుగా అంటే హ్యూమన్ చైన్గా నిలబడి ఒకరి చేతుల నుంచి ఒకరు సంచులను అందుకుంటూ మొత్తం 128 సంచుల్లో 120 సంచులను ట్రక్కులోకి ఎక్కించేశారు. టైం అయిపోవడంతో మిగిలిన 8 సంచులను అక్కడే వదిలేశారు. వాళ్ళ ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా పనిచేసింది. కానీ వెళ్లేటప్పుడు చేసిన ఒకే ఒక పొరపాటు వాళ్ళను పట్టించింది. వెళ్తూ వెళ్తూ ఒక దొంగ లోపల కట్టేసున్న స్టాఫ్తో కనీసం 30 నిమిషాల వరకు ఇక్కడ నుండి కదలడానికి ట్రై చేయకండి, లేదంటే చంపేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. డబ్బు లోడ్ చేసిన ట్రక్కుతో పాటు వాళ్ళ దగ్గర 2 ల్యాండ్ రోవర్ కార్లు కూడా ఉన్నాయి. సాక్షులను తప్పుదోవ పట్టించడానికి ఆ 2 కార్లకు ఒకే నంబర్ తగిలించారు. దోపిడీ తర్వాత అందరూ అక్కడి నుండి పారిపోయారు. సుమారు 45 నిమిషాల ప్రయాణం తర్వాత అంటే తెల్లవారుజామున 4:30 వాళ్ళు ఓక్లీ అనే గ్రామం దగ్గర ఉన్న తమ రహస్య స్థావరానికి హైడౌట్కు చేరుకున్నారు. అది దోపిడీ జరిగిన చోటుకు 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. దారిలో వాళ్ళు రేడియో ద్వారా పోలీస్ మాటలను వింటూ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడ్డారు. వాళ్ళు తమ స్థావరానికి చేరుకున్న అదే సమయంలో పోలీసులకు ఈ దోపిడీ గురించి తెలిసింది. కానీ దొంగలు మాత్రం అప్పటికే ఫుల్ జోష్లో ఉన్నారు. తమ స్థావరంలో బాగా ఎంజాయ్ చేశారు. మోనోపోలీ గేమ్ను అసలు నోట్లతో ఆడారు. కానీ వాళ్ళ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పోలీసుల రేడియో మాటలు వింటుంటే ఒక విషయం అర్థమైంది. అదేంటంటే పోలీసులు వాళ్ళని సరిగ్గా 50 కిలోమీటర్ల పరిధిలో వెతుకుతున్నారని. పోలీసులకు ఈ 50 కిలోమీటర్ల ఐడియా ఎలా వచ్చిందో తెలుసా? దొంగలు వెళ్తూ వెళ్తూ ఆ స్టాఫ్కి అరగంట దాకా కదలొద్దు అని చెప్పారు కదా, ఆ మాట వల్లే. అంటే అరగంటలో దొంగలు మహా అయితే 50 కిలోమీటర్ల కంటే దూరం వెళ్ళలేరని పోలీసులు లెక్కేశారు. ఈ విషయం తెలియగానే దొంగల్లో వణుకు మొదలైంది. నిజానికి వాళ్ళు ఆదివారం వరకు అక్కడే ఉండి తర్వాత వెళ్దామనుకున్నారు.
కానీ భయంతో ఆ ప్లాన్ని శుక్రవారానికి మార్చుకున్నారు. గురువారం రోజంతా కూర్చుని డబ్బులన్నీ వాటాలుగా పంచుకున్నారు. మొత్తం దోచుకున్నది దాదాపు 25 లక్షల పౌండ్లు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ గ్యాంగ్లోని ఒక్కొక్కరి వాటాకి 1,50,000 పౌండ్లు వచ్చాయి. అంటే ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి దాదాపుగా 40 కోట్ల రూపాయలు వచ్చాయన్నమాట. మిగిలిన డబ్బుని చిన్న చిన్న పనుల్లో సహాయం చేసిన హెల్పర్లకిచ్చారు. శుక్రవారం లోపే దొంగలంతా కలిసి తమ స్థావరంలో ఉన్న ప్రతి వస్తువు మీద తమ వేలిముద్రలు లేకుండా తుడిచేశారు. వెళ్తూ ఒక వ్యక్తికి డబ్బులిచ్చి, మేం వెళ్ళిపోయాక ఈ ఫామ్ హౌస్ను తగలబెట్టే, అప్పుడు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవు అని డ్యూటీ అప్పగించారు. కానీ ఆ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు, కానీ ఆ స్థావరాన్ని తగలబెట్టకుండానే అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. ఈలోపు పోలీసులు బకింగ్హామ్ సిటీ అంతా జల్లెడ పడుతున్నారు. హెలికాప్టర్లు గాలిలో తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పోలీస్ జీపులే. మీడియాలో కూడా ఈ వార్త పెద్ద సెన్సేషన్ అయిపోయింది. దొంగల గురించి సమాచారం ఇస్తే 10,000 పౌండ్ల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అది చూసి ఆ స్థావరం పక్కనే నివసించే ఒక వ్యక్తి పోలీసుల దగ్గరకు వచ్చి, ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున ఇక్కడ ఏదో హడావిడి జరిగిందని చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఆ ఫామ్ హౌస్ మీద దాడి చేశారు. అది దొంగలు 3 నెలల ముందు అద్దెకు తీసుకున్న లెదర్ స్లైడ్ ఫామ్ హౌస్. అక్కడ పోలీసులకు బోలెడని ఆధారాలు దొరికాయి. ఖాళీ సంచులు, మెయిల్స్ మరియు తొందరగా పసుపు రంగు వేసిన ఆ ట్రక్ కూడా అక్కడే దొరికేసింది. దొంగలు అడ్డాలో ప్రతి వస్తువు మీద వేలిముద్రలు తుడిచేశారు, కానీ ఆ మోనోపొలి బోర్డు మీద మాత్రం తమ ఫింగర్ ప్రింట్స్ను వదిలేశారు. అసలు నోట్లతో ఆ ఆట ఆడినప్పుడు పడిన వేలిముద్రలే ఈ కేసులో కీలకమైన మలుపుగా మారాయి. వీళ్ళంతా పాత నేరస్తులే కావడంతో ఆ వేలిముద్రలు పోలీసుల రికార్డులతో ఇట్టే మ్యాచ్ అయిపోయాయి. దాంతో అసలు దొంగలు ఎవరనేది బయటపడింది. కొద్ది రోజుల్లోనే ఆ గ్యాంగ్లోని 16 మందిలో 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 2 మాత్రమే తప్పించుకోగలిగారు. ఒకరు ఆ రిటైర్డ్ రైల్వే డ్రైవర్, అతని అసలు పేరు ఎవరికి తెలియదు. రెండో వ్యక్తి ఆ రాయల్ మెయిల్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్. అసలు సమాచారం మొత్తం ఇచ్చింది ఆ ఆఫీసరే. అయినా అతను ఎప్పుడూ తన ముఖం చూపించలేదు, పేరు చెప్పలేదు. అందుకే అతను ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాడు. కోర్టు ఈ దోపిడీని శతాబ్దపు అతిపెద్ద రాబరీగా పేర్కొంటూ పట్టుబడిన వారందరికీ 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన తర్వాత ఆ బ్రైడ్ కో బ్రిడ్జ్ కాస్త ట్రైన్ రాబర్ట్స్ బ్రిడ్జ్గా ఫేమస్ అయిపోయింది. ఇప్పటికీ దాన్ని అదే పేరుతో పిలుస్తుంటారు. పాపం ఆ ట్రైన్ డ్రైవర్ జాక్ మిల్స్ తల మీద తగిలిన గాయం వల్ల మళ్ళీ ఎప్పుడు ఉద్యోగం చేయలేకపోయారు. ఆ బాధతోనే 7 ఏళ్ల తర్వాత అతను కన్నుమూశారు. సో గైస్, ఈ వీడియో కూడా మీకు నచ్చింది అని ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రియల్ ఇన్సిడెంట్స్ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.